ప్రజలను తిట్టేందుకు అసెంబ్లీ సమావేశాలను వినియోగించుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం బుల్డోజు సమావేశాలుగా మార్చారని మండిపడ్డారు. నిరుద్యోగులను మోసం చేసే విధంగా కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఉందని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో తమ గెలుపు కోసం నిరుద్యోగులను వాడుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిలువునా ముంచుతోందని విమర్శించారు. మాకు ఉద్యోగాలు వస్తాయమ్మా, మాకు ఉద్యోగాలు ఇస్తారట నాన్న, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం ఈసారి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల్ని కేసీఆర్కి వేస్తామన్న వాళ్ళని కూడా వాళ్ళు పాపం పిల్లలు ఆశతోటి మాకు ఉద్యోగాలు వస్తాయి అన్న ఆశతోటి వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఒప్పించి నీకు ఓటేసినారు కాంగ్రెస్ పార్టీకి. నీ విజయాన్ని ఆ రోజు నిరుద్యోగ యువత, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువత వాళ్ళ భుజాల మీద మోసినారు. ఇవాళ వాళ్ళ ఆశలు అడియాసలు చేసినావు నువ్వు. కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత అన్నావు లేదు, ఖాళీలతో సహా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నావు లేదు, సెప్టెంబర్ 17 లోపటినే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు లేదు. వంచినావు, మోసం చేసినావు నిరుద్యోగుల్ని. ఆడంబర ప్రచారం చేసుకున్నావు, అసెంబ్లీలో వాళ్ళని మోసం చేసినావు. ఇట్లా ఇవన్నీ మేము మాట్లాడితే అపరిచితుడు అయిపోతాడు సీఎం గారు. ఎన్నోసార్లు ఇట్లా అపరిచితుడు అయిన ఆయన. మేము అడిగినాం, సమాధానాలు ఉండవు. అసెంబ్లీలో అడిగితే మైకీయలే మాకు. అవే ప్రశ్నలు ఇవ్వాలి. నేను ముఖ్యమంత్రి గారికి నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు అపరిచితుడు ఎందుకైనావు? సూటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.